లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఎక్స్ రోడ్ వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. బస్సు హైదరాబాద్ నుంచి యూపీలోని గోరఖ్పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఎక్స్ రోడ్ వద్ద ఈ ఘటన జరిగింది. బస్సు హైదరాబాద్ నుంచి యూపీలోని గోరఖ్పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఎక్స్ రోడ్ వద్ద ఈ ఘటన జరిగింది. బస్సు హైదరాబాద్ నుంచి యూపీలోని గోరఖ్పూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రమాదానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు, స్థానికులు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఆదిలాబాద్ జిల్లా బోత్ లోని నేరేడుగుండ ఘాట్ వద్దనైతే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇటు లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్తున్నటువంటి సింగు ట్రావెల్స్ కి చెందినటువంటి యూపీ 65 QT 4270 అనే ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనకాల లారీ వెనుక భాగాల ఢీకొనడంతో అయితే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరికొంతమందికి ఇటు గాయాలు కావడంతో అయితే క్షతగాత్రులను ప్రస్తుతానికి రిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్సను అయితే అందిస్తున్నారు. అయితే కేవలం ఇటు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగినట్టుగానైతే ప్రయాణికులు అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ సంఘటన జరిగిన సమయంలో మాత్రం బస్సులో 50 నుంచి 60 మంది ప్రయాణికులు ఉన్నట్టుగానైతే ప్రయాణికులు అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ఇటు బోత్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకి రోడ్డు ప్రమాదం జరగడంతో అయితే భారీగా ఇటు జాతీయ రహదారి 44పై ఇటు ఈ రోడ్డుకి ఇరువైపులా కూడా రహదారిపై అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. ఈ 2 వాహనాలను కూడా జేసీబీల సాయంతో పక్కన పెట్టి కూడా ఇటు ట్రాఫిక్స్ ను కూడా క్లియర్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం వేళ ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తెల్లవారుజామున కూడా భారీగా పొగమంచు అయితే పడుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్టీఓ అధికారులు కూడా సూచనలు అయితే చేస్తా ఉన్నారు. భారీగా పొగమంచు పడుతున్న నేపథ్యంలో వాహనదారులు లైట్లు వేసుకొని నిదానంగా ప్రయాణాలు చేయాలని చెప్పినప్పటికీ కూడా కొంతమంది ఈ రకంగా వాహనాలను ఓవర్టేక్ చేయడంతో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయంటూ కూడా ప్రయాణికులు కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. శివాని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.